హాయ్ అండి. ఏదైతే నిన్న టెస్ట్ మ్యాచ్ థర్డ్ డేలో అయితే నలిసి ఖచ్చితంగా ఇంగ్లాండ్ అప్పర్ హ్యాండ్‌లా కనిపించింది నాకైతే. ఎందుకంటే మన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాం. 90 పరుగులాగా చేసాం. 2 వికెట్లు అయితే కోల్పోయాం. జైస్వాల్ సెంచరీ, హీరుడు అతనైతే వికెట్ కోల్పోయాం. సాయి సుదర్శన్ కూడా ఈసారి పర్లేదు స్టార్టప్ వచ్చినప్పటికీ అతనైతే తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేయలేకపోయాడు ఆ ఇన్నింగ్స్‌ని అయితే. ఆ తర్వాత మీరు చూసుకుంటే కేఎల్ రాహుల్ సాలిడ్‌గా ఆడుతా ఉన్నాడు ఓ పక్కన. అలానే గిల్ అయితే తనకు తోడుగా అయితే ఒక 6 పరుగులతో దగ్గరైతే ఉన్నాడు. ప్రస్తుతానికైతే టెస్ట్ మ్యాచ్‌లో చూసుకుంటే వాళ్ళు దాదాపు 465 పరుగులే చేయడం చూసాం. మనమైతే 10 వికెట్లు కోల్పోయి మనం ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 471 పరుగులైతే మనమైతే చేయడం చూసాం. ఓవరాల్‌గా చూసుకుంటే నిన్న ఓలీ పోప్ ఏదైతే క్యాచ్‌లు మిస్ చేసామో దాన్ని భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ తర్వాత ఎమ్మటే అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత హ్యారీ బ్రూక్ కూడా మనం నిన్న ఏదైతే నో బాల్ వేయడం వల్ల బుమ్రా అవుట్ నుంచి తప్పించుకున్నాడో అక్కడ చూసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా బురుక్ కూడా దాదాపు 99 సెంచరీ మిస్ అయినప్పటికీ 99 పరుగులు చేయడం చూసాం. ఆ తర్వాత జెమీ స్మిత్ కావచ్చు, ఆ తర్వాత అనుకుంటే మీరు ఓక్స్ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన లోయర్ ఆర్డర్‌లో వచ్చిన కార్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పరుగులైతే సాధించడం చూసాం. నియర్ బై వచ్చారు. జస్ట్ మనకు 6 పరుగుల లీడ్ మాత్రమే మనకైతే రావడం చూసాం. మనమైతే ఓవరాల్‌గా 96 పరుగుల లీడ్‌లో అయితే మనమైతే ప్రస్తుతం ఉన్నాం. చూడాలి మరి ఎందుకంటే డే 4 అవుతుంది కాబట్టి డే 5లో అలిసి ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. డే 5లో అంత ఈజీగా ఉండదు బ్యాటింగ్ పిచ్. లేకుంటే స్పిన్‌కి అనుకూలించిందంటే జడేజా వేరే లెవెల్‌లో బౌలింగ్ చేస్తాడు. ఆల్రెడీ థర్డ్ డేలో కూడా కొన్ని బాల్లు మంచిగా టర్న్ అవ్వడం చూసాం. టర్న్ అయిందంటే జడేజాని ఎవరిని ఆపలేరు. జడేజా నుంచి మంచి బౌలింగ్ అయితే మనం ఆశించొచ్చు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా మిగతా బ్యాటింగ్‌లో చూసుకుంటే చూడాలి. నెక్స్ట్ బ్యాటింగ్‌లో మీకు పంత్ ఉన్నాడు. ఆ తర్వాత మీరు చూసుకుంటే రవీంద్ర జడేజా, కరుణ్ నాయర్ వీళ్ళ దగ్గర నుంచి అయితే స్కోర్ రావాల్సిన అవసరం అయితే ఉంది. మరి చూద్దాం ఏం జరగబోతుందో. ప్రస్తుతానికైతే 2 ఈక్వల్‌గా ఉన్నాయి. ఈరోజు డిసైడర్ ఫ్యాక్టర్ అవుతుంది నాలుగో రోజు. ఈరోజు గనుక మన వాళ్ళు ఆల్ ఔట్ అవ్వకుండా ఒక మంచిగా 350 పరుగులు అంటే 350, 300 కొట్టినా చాలు. టార్గెట్ వచ్చేసి మీకు దాదాపు నియర్ బై 400 ఉంటుంది కాబట్టి మనం డే డే 4, 5లో అయితే మనం ఒక ఆట ఆడుకోవచ్చు ఇంగ్లాండ్ టీమ్‌ని. అదే మనం ఒక 250 ఆ మధ్యలో మనకి ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా వికెట్లు పడిపోయాయనుకోండి. ఎందుకంటే ప్రస్తుతం నిన్న కూడా వర్షం పడి కొంచెం అంతరాయం కలిగించింది ఆటకి. ఆ తర్వాత మీకు మబ్బులు కమ్ముకొని కొంచెం స్వింగ్ అయిందంటే మనం చూసాం కదా! కొలాప్స్ అవ్వడం చూసాం ఇండియన్ టీము. చూద్దాం మరి ఏం జరగబోద్దో. మనం ఒక 400 టార్గెట్ ఇచ్చామంటే 5 రోజు మంచి ఆట పరిస్థితితోటి అయితే మనమైతే చూడొచ్చు. ఇంగ్లాండ్‌ని ఆల్ ఔట్ చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు మనం.